ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు రెసిపీ అయితే టమాటా నిల్వ పచ్చడి. సో నేను టమాటా నిల్వ పచ్చడి చేసుకోవటానికి 1 కేజీ టమాటాస్ని అయితే తీసుకున్నాను. సో అవి కూడా కొంచెం పచ్చివి అయితే తీసుకున్నాను అనమాట. సో వీటిని క్లీన్గా వాష్ చేసేసి తడి లేకుండా తుడిచేసుకుని ఎండబెట్టుకున్నాను అనమాట. సో ఆ టమాటాస్ని మనం ఈ విధంగా అయితే స్లైసెస్గా కట్ చేసేసుకున్నాను. సో 1 కేజీ టమాటాకి మనం 200 గ్రామ్స్ గల్లుప్పు అయితే తీసుకున్నాం. 200 గ్రామ్స్ గల్లుప్పు, కొద్దిగా పసుపు, ఈ రెండింటిని ఆ ముక్కలకి బాగా పట్టించేలా కలుపుకున్నాం ఫ్రెండ్స్. సో ఇదంతా టమాటా ముక్కలన్నీ ఒక బౌల్లో షిఫ్ట్ చేసేసుకుని 200 గ్రామ్స్ గల్లుప్పు, అలానే కొద్దిగా పసుపు, ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని ఇవన్నీ వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో మిక్స్ చేసేసుకొని మూత అయితే పెట్టేసుకుంటున్నాను నేను. సో ఇదైతే మనం 3 డేస్ అయితే స్టోర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో 3 డేస్ అయిపోయాక మనకి చూసారా టమాటా నుంచి వాటర్ అంతా ఎలా సెపరేట్ అయిపోయిందో. సో ఈ వాటర్ రానియకుండా మన టమాటాలని బాగా పిండేసి మన ప్లేట్లో అయితే ఎండపెట్టేసుకుంటున్నాను నేను. వాటర్ అనేది రానియకుండా బాగా పిండేయాలి. సో ఆ జ్యూస్ని అయితే మనం టమాటా పచ్చడి పట్టుకునేటప్పుడు యూజ్ అవుతుంది అనమాట. సో అది మూత పెట్టి అలానే స్టోర్ చేసి ఉంచేసేయండి. సో ఈ ప్లేట్లో పెట్టుకున్న టమాటా ముక్కలను అయితే మనం సన్లైట్ కింద 3 డేస్ అయితే మళ్ళీ ఎండపెట్టాలి. సో 3 డేస్ ఎండిన తర్వాత నాకైతే 1 కేజీ టమాటాస్ ఇలా ఎండినాయి అనమాట ఫ్రెండ్స్. సో మనం పచ్చడి పట్టుకునేటప్పుడు మనం మొన్న టమాటా జ్యూస్ ఉంది కదా, ఆ జ్యూస్లో మనం 1 కేజీ టమాటాకి 200 గ్రామ్స్ చింతపండు అయితే తీసుకున్నాను నేను. సో చింతపండు మొన్న టమాటా జ్యూస్లో అయితే పచ్చడి వేసే ముందు ఆ టమాటా జ్యూస్లో చింతపండు అయితే నానబెట్టి ఉంచుకున్నాను. ఒక 3 to 4 అవర్స్ ముందు అయితే నానబెట్టి ఉంచుకోవాలి చింతపండు. సో ఇప్పుడైతే 1 టేబుల్ స్పూన్ మెంతి పొడి, ఆవాల పొడి వేసేసుకున్నాను. సో ముందుగా ఎండపెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా మిక్సీలో వేసేసి గ్రైండ్ చేసేసుకుందాం మనం. సో మిక్సీ పట్టుకున్నాక కచ్చాబిచ్చిగా అయితే పట్టుకున్న, కొంచెం ముక్కలు అక్కడక్కడ తగిలితే బాగుంటుంది. సో కొంచెం కచ్చాబిచ్చిగా దంచేసుకున్నాక కొంచెం టమాటా ముక్కలు అయితే విడిగా తీసేసి ముందుగా నానబెట్టుకున్న చింతపండుని అయితే మనం మిక్సీ జార్లో షిఫ్ట్ చేసేసుకుందాం. సో చింతపండు షిఫ్ట్ చేసేసుకున్నాక 1 కేజీ టమాటా కాబట్టి కారం కూడా 200 గ్రామ్స్ పట్టుద్ది. సో కారం చింతపండుతో పాటు 200 గ్రామ్స్ కారం కూడా వేసేసుకుందాం. సో మీకు చూపిస్తున్నాను చూడండి, కారం వేసేసుకున్నాను నేను. అలానే ఒక గుప్పుడు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకుందాం మనం. సో ఇదంతా ఒకసారి మిక్సీ పట్టేసుకుందాం మనం. సో మిక్సీ పట్టేసుకున్నాక మళ్ళీ ఒకసారి వేసేసుకుంటే మనం మిక్సీ పట్టుకుంటే ఈ విధంగా పేస్ట్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. సో ఇదైతే మనం మొన్న గిన్నెలోకి అయితే తీసేసుకుని స్టోర్ చేసేసుకోవచ్చు 1 year దాకా. సో ఇది మీరు మొత్తం తాలింపు పెట్టేసుకోవచ్చు, కానీ అప్పుడప్పుడు మనకి ఎంత కావాలో అంతే తీసి తాలింపు పెట్టుకుంటే బాగుంటుంది. సో తాలింపు గింజలు కూడా మెత్తపడకుండా నూనె వాసన ఏం రాకుండా ఉంటుంది. సో కొద్దిగా తీసుకున్నాను నేను, గిన్నెలోకి అయితే తీసుకున్నాను. సో తాలింపు గింజలన్నీ వేసేసి నూనె వేసేసి అయితే బాగా తాలింపు పెట్టి కరివేపాకు వేసి తాలింపు పెట్టేసా. సో చూసారా ఈ విధంగా ఇంట్లో ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు టమాటా నిల్వ పచ్చడి. చాలా బాగుంటుంది, వేడి వేడి అన్నంలో తింటే ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.